లేక చెప్పుకోలేక ఇప్పటి కూడా కేసీఆర్ గారి పేరు లేకుండా ప్రస్తావన లేకుండా తన ఉపన్యాసం అనేది లేనే లేదు. మీరు ఆధునిక చూసుకున్నట్టయితే స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. నిజంగా అధికారం వచ్చిన తర్వాత ఒక బాధ్యత చేపట్టిన తర్వాత నీ ప్రభుత్వం యొక్క లక్ష్యాలు, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క సిద్ధాంతాలు, నీ యొక్క పాలసీలు చెప్పే ప్రయత్నం చేయాలా, చేసిన అమలు ఏ రకంగా అమలైనా చెప్పాలా, ఏ రకంగా అమలు చేయబోతున్నారో చెప్పాలా. కానీ అవి ఏమీ లేక చాతగాక ఒక దద్దమ్మలాగా ఏడుపు ఒకటి ఏడుపు మామూలు ఏడుపు కాదు, తిట్లు పడడం కాదు, చావును కోరుకునే తత్వం ఉన్నటువంటి నాయకుడు అసలు ఏ నాయకుడు అట్లా ఉండొద్దు. చిల్లర మల్లరగా ఒక గల్లీ లీడర్లు కూడా మాట్లాడుకునే తీరు భాష ఈ ముఖ్యమంత్రి గారు ఒక బలార భాష కంటే ఘోరంగా హీనంగా మాట్లాడుతున్న సంగతి మొదటిసారి కాదు, పదే మాట్లాడుతున్న సంగతి నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను. ముందైన ఓటుకు నోటు దొంగ, దానితోటి బూతులు తోడు, ఒక భూతంలాగా తయారైన తెలంగాణకి ఈరోజు వారి మంత్రి పదవుల చేత కాదు. ఇప్పటికి కూడా నీకు దమ్ము నిజంగా నీ చీము నెత్తులు ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఛాలెంజ్ చేస్తా ఉన్నది. దమ్ము ఉంటే నువ్వు 6 మంత్రులు వేసి నువ్వు ముఖ్యమంత్రిగా నిరూపించుకోవా. ఫస్ట్ నీకు నిజంగానే శక్తి సామర్థ్యం నీకు పట్టుంది, నీతోనే అధికారం వచ్చింది, ముఖ్యమంత్రి కావడమే లక్ష్యం, కేసీఆర్ గారు దించడానికి నేనేమైనా చేసినా అంటే చెప్పకనే చెప్పిండు. అన్ని అబద్ధాలు చెప్పి అవలగాని హామీలు ఇచ్చి దొడ్డి దారిన నేను గద్దెనెక్కినానని చెప్పి ఇండైరెక్ట్గా నిన్న ముఖ్యమంత్రి గారి సందేశం, రేవంత్ రెడ్డి గారి సందేశం స్పష్టంగా అర్థమైంది నిన్న తన ఒక సభలో. అంటే పదవి గురించి నేను ఏమైనా చేస్తాను అని చెప్పినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈ రకంగా దిగజారు రాజకీయం చేస్తా ఉన్నాడు. ఈ భూతంలా తెలంగాణ రాష్ట్రానికి తయారైనాడు. మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, ఈయన ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు ఏవి కూడా అమలు చేయలేక ఏడ్చడని మేము అడుగుతా ఉంటే, మేము ప్రశ్నిస్తూ ఉంటే ఈ రకంగా చావు భాష, బజారు భాష, డైవర్షన్ పాలిటిక్స్ని ఈ యొక్క భూతం మరి యొక్క రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది స్పష్టంగా అర్థమవుతా ఉంది. మా అధినేత కేసీఆర్ గారిది సాగు భాష, బాగు చేసే భాష, ఈ రేవంత్ రెడ్డిది చావును కోరే భాష స్పష్టంగా మనకు అర్థమవుతున్నది. ఆయన కూర్చున్న సీట్ అయింది, రేవంత్ రెడ్డి గారు కూర్చున్న సీట్ అయింది, మీరు కూర్చున్న కూతలైంది.